తండ్రి దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా నడిపించి నాకు ఈ సంబంధించిన సహోదరులకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మమ్మల్ని అందరినీ ప్రేమించి మరి యొక్క ప్రాంతానికి ఆహ్వానించిన బ్రదర్ కన్నబాబు గారికి, ఆయన ఫ్యామిలీ అంతటికీ, స్థానిక సంఘానికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి చాలా దూర ప్రాంతం నుంచి అందరూ మరి వచ్చి ఉన్నారు. ఈ యొక్క ప్రయాసను బట్టి దేవుడు మనందరినీ ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. సో చేరవలసిన ప్రతి ఒక్కరికి, సేవకులందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనకి ఇవ్వబడిన అంశం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన. దీని గురించి యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ ఇనఫ్. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం నేను షేర్ చేసుకుంటాను. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ నీడ్స్ టు బి కరెక్టెడ్, ఆల్వేస్ ఓపెన్ టు కరెక్ట్ అండ్ రెక్టిఫై. సో ఈ విషయాన్ని ముందుగా నేను పంచుకుంటున్నాను. సో లెట్ us go into the word. మనం ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి మనం చదివినప్పుడు ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. ఇప్పుడు మనం చదివారు బ్రదర్ గారు, ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి మనం అధ్యయనం చేద్దాం. ఈ 1000 ఏండ్ల పరిపాలనను, ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఓకే, అంటే 18th సెంచరీ నుంచి దీని గురించినటువంటి బోధ చాలా ఎక్కువగా ప్రబలింది. 18వ శతాబ్దం నుంచి చాలా ఎక్కువగా దీన్ని నమ్మారు. ఎక్కువ మంది దీన్ని బోధించడం ప్రారంభించారు. అంటే ముందు నుంచి ఉంది, కానీ 18th సెంచరీకి వచ్చేసరికి మాత్రం చాలా ఎక్కువ దీని గురించి ప్రకటన చేస్తూ వచ్చారు. అయితే 1940s తర్వాత కూడా ఇంకా ఎక్కువగా చెప్పారు. ఓకే, సో ఎప్పుడైతే మోడ్రన్ కల్చర్ పెరిగిందో, లేదా టెక్నికల్గా కొన్ని స్టాండర్డ్స్ మన హ్యూమన్ ఎబిలిటీస్కి తోడై ఎదిగారో, అప్పుడు ఇంకా ఎక్కువగా ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి ఈ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది అని వారు ప్రకటిస్తూ వచ్చారు. దానికి మూల వచనాలు ఏంటి అని అంటే, ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, లేదంటే 1 నుంచి 10 వచనాల వరకు ఈ వాక్య భాగాన్ని మనం తీసుకోవచ్చు. అయితే ఇందులో మనం చూసినప్పుడు అక్కడ ఈ 1000 ఏండ్ల పరిపాలన నమ్మేవారిని, ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారిని ఏమంటారు అంటే ప్రీ మిలీనియలిస్ట్ అంటారన్నమాట. ఓకే, సో మిలీనియలిజం అనేది నమ్ముతారు. 1000 ఏండ్ల పరిపాలన చేసే ఆ సిద్ధాంతాన్ని నమ్మేవారిని మిలీనియలిస్ట్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఏంటంటే, ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు 1000 ఏండ్ల పరిపాలన నమ్మే సిద్ధాంతాన్ని ప్రకటించేవారు ఎలా దాన్ని చెప్తారు అంటే, అంత్యకాల ప్రవచనాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. అంత్యకాల ప్రవచనాలను ఒక టైం లైన్లోనికి వారు తీసుకొస్తారన్నమాట. ఒక టైం లైన్. ఆ టైం లైన్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే, అది 2 విధాలుగా ఉంటుంది అన్నమాట. 2 టైప్స్. ఒకటి ఏంటంటే క్రీస్తు రాకడకు ముందు, అంటే రెండవ రాకడ అన్నమాట. క్రీస్తు రాకడ తరువాత 2. ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని చూద్దాం. ఓకే, నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. ఈ క్రీస్తు రాకడగా ముందు జరగవలసిన కొన్ని సంఘటనలు ఉన్నాయి అని చెప్తారు. 1, తీవ్రమైన విపత్తులు మరియు యుద్ధాలు జరుగుతాయి అని చెప్తారు. మొదటిది ఏంటి ఇందులో? తీవ్రమైన, నేను చెప్తాను, జస్ట్ నోట్ చేసుకోండి. తీవ్రమైన విపత్తులు మరియు యుద్ధాలు జరుగుతాయి అంటారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కానీ, కరువులు కానీ, భూకంపాలు కానీ, మునిపెన్నడూ చూడనటువంటి ఆ ప్రకృతి వైపరీత్యాలను మనం చూస్తామని, అవి సంభవిస్తాయని, ఈ మొదటిగా చెప్పబడిన ఈ
విషయం. ఇది సంభవించిన తరువాత అప్పుడేం జరుగుతుందని, క్రీస్తు వస్తాడు అని చెప్తారు. సో ఇది మొదటిది. దీనికి సపోర్టింగ్ రెఫరెన్స్ ఏంటంటే మత్తయి సువార్త 24:6-8 వచనాలు అన్నమాట. వైపరీత్యాలు. ఓకే, ఇక రెండోది, ఏ రోమా సామ్రాజ్యం అయితే ఇక ముగిసిపోయిందో దాని చరిత్ర, ఓకే, 3rd century ఎండింగ్ ఆ టైమింగ్లో ఎప్పుడైతే రోమా ప్రభుత్వం ఇక దాని యొక్క చరిత్ర ముగిసిపోయిందో, మరలా ఆ రోమన్ పాలన, ఆ రోమా సామ్రాజ్యపు అధికారము మరలా ప్రపంచం అంతా మరలా తిరిగి పునరుద్ధరింపబడుతుంది అని చెప్తారు. ఇది రెండోది. అంటే క్రీస్తు రాకడకు ముందు సంభవించవలసిన మొదటి అంశం ఏంటి? వైపరీత్యాలు, యుద్ధాలు. రెండోది ఏంటంటే రోమా సామ్రాజ్యం ఏమవుతుంది? పునరుద్ధరింపబడుతుంది అన్నమాట. దీనికి సపోర్టింగ్ రెఫరెన్స్ ఏం చెప్తారు అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 40-44. ఇంకా ఇంకొక రెఫరెన్స్ కూడా వేసుకోవచ్చు. 7వ అధ్యాయం 7:24. ఓకే, ఇది రెండవ సంఘటన. ఇక మూడవది ఏంటంటే అంత్యక్రీస్తు వస్తాడు అని చెప్తారు. యాంటీ క్రైస్ట్ అంటారు కదా, సో అంత్యక్రీస్తు వస్తాడు అని చెప్తారు. దీనికి సపోర్టింగ్ రెఫరెన్సెస్ వేసుకోండి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-5 వచనాలు. సో ఈ 2 వచనాల్ని బేస్ చేసుకొని క్రీస్తు చెప్తాను. 2వ దశ 2వ అధ్యాయం 3-4 వచనాలు. సెకండ్ రెఫరెన్స్ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-5 వచనాలు. ఇక 4వ అంశం, రాకడకు ముందు జరగాల్సిన 4వ అంశం ఏంటంటే యూదులు పునరాగమనం అవుతారు అన్నమాట. అంటే చెదిరిపోయిన యూదులందరూ మరలా ఏమవుతారు? మరలా గ్యాదర్ అవుతారు. ఎక్కడ అంటే అదే యెరూషలేము దగ్గర మరలా తిరిగి ఆ పాలస్తీనా ప్రాంతానికి అందరూ తిరిగి వస్తారు అని చెప్తారు. ఓకే, యూదులు పునరాగమనం మరియు దేవాలయ నిర్మాణం అన్నమాట. 2 ఉంటాయి. దేవాలయం ఏమవుతుంది? నిర్మింపబడుతుంది. దేవాలయ నిర్మాణం. దీనికి 2 రెఫరెన్సెస్ వాళ్ళు చెప్తారు. యెహెజ్కేలు గ్రంథం 36:24. యెహెజ్కేలు 36:24. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఇక 5వది మధ్యాకాశంలోనికి ఎత్తబడ్డం, దాన్నే ర్యాప్చర్ అంటారు. ఎత్తబడుట, దీన్ని ర్యాప్చర్ అంటారు. దీనికి సపోర్టింగ్ రెఫరెన్స్ రాసుకొని మొదటి దశ 4వ అధ్యాయం 16-17, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలు. దీని గురించి ఒక చిన్న లైన్ చెప్తాను చూడండి. నిజమైన విశ్వాసులు ఎలాంటి వారు? నిజమైన వాక్యానుసారమైన విశ్వాసులు అకస్మాత్తుగా మరియు
రహస్యంగా కొనుక్కోబడతారు అన్నమాట. అంటే ఏలియా కొనుక్కోబడినట్టుగా, హనోకు కొనుక్కోబడినట్టుగా. దానినే ఏమంటారు? ర్యాప్చర్ అంటారు. అంటే క్రీస్తు రాకడకు ముందు ఇది జరుగుతుంది అన్నమాట. అంటే విశ్వాసుల్లో కొంతమంది ఏమవుతారు? కొనుక్కోబడతారు, కొంతమంది ఎత్తబడతారు అనేది ఇది ఒక సిద్ధాంతం. క్రీస్తు రాకడకు ముందు ఇది జరుగుతుంది అని చెప్తారు అన్నమాట. ఇది ఎలా జరుగుతుంది అంటే రెప్పపాటున జరుగుతుంది అంటే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ 6వది మహాశ్రమల కాలం వస్తుంది అని చెప్తారు. ఓకే, దీనికి సపోర్టింగ్ రెఫరెన్స్ రాసుకోండి. మత్తయి సువార్త 24-21, అలాగే ప్రకటన గ్రంథం 7:14. మహాశ్రమల కాలము అని దీన్ని పిలుస్తారు. ఇక్కడ దీని గురించి ఒక మాట చెప్తాను. మహాశ్రమల కాలం ఇదేంటంటే, భూమిపై మిగిలి ఉండినటువంటి విశ్వాసులు, క్రీస్తును అంగీకరించే వారు ఎవరైతే ఉన్నారో వారి పైన ఎవరైతే అంత్యక్రీస్తు వచ్చాడో, ఈ అంత్యక్రీస్తు ఎవరైతే వచ్చాడో అతను ఏం చేస్తాడంటే బాగా హింసను కొనసాగిస్తాడన్నమాట. ఓకే, సో అదే ఏంటి? మహాశ్రమల కాలం. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. భూమిపై మిగిలి ఉండిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి మీద, మరియు ఇజ్రాయేలీలు ఉన్నారు చూసారా, ఎవరైతే ఉన్నారో ఆ జీవ్స్, వారిపైన కూడా ఒక తీవ్రమైనటువంటి హింసను అతను పెడతాడు. ఇదే మహాశ్రమల కాలము అని చెప్తారు. దీనికి సపోర్టింగ్ రెఫరెన్స్ ఏది చూసుకున్నాం? మత్తయి 24-21, ప్రకటన 7:14. సో ఇది జరగవలసి ఉంది అని చెప్తారు. తర్వాత ఇక్కడ 7వది ఏంటంటే హర్మగిద్దోని యుద్ధం జరుగుతుంది అని చెప్తారు. ఓకే, చూడండి ఒకసారి ప్రకటన 16-15లో ఆ మాట ఉంటుంది. హర్మగిద్దోను యుద్ధం జరుగుతుంది అని చెప్తారు. అంత్యక్రీస్తుకు ఉన్నటువంటి సైన్యానికి, తూర్పు దేశంలో ఉన్నటువంటి సైన్యానికి మహాయుద్ధం జరుగుతుంది అని చెప్తారు అన్నమాట. ఇదే మానవుల చరిత్రలో అతి చివరి మహాయుద్ధం అని వాళ్ళు చెప్తారు. ఇలాంటి యుద్ధం ఒకటి జరగాల్సి ఉంది అని చెప్తారు. అంత్యక్రీస్తుకు ఉన్నటువంటి సైన్యానికి, తూర్పు దేశాల యొక్క రాజుల సైన్యానికి, అంత్యక్రీస్తు సైన్యానికి, తూర్పు దేశాల యొక్క రాజుల సైన్యానికి ఇది జరగాలన్నమాట. ఎవరు రాకముందు? యేసుక్రీస్తు రాకముందు ఇవన్నీ జరగాలి అని చెప్తారు. ఎందుకు ఈ మిస్కాన్సెప్షన్ వచ్చింది అంటే, అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని, దీన్ని కంప్లీట్గా లిటరల్గా దీన్ని తీసుకోవడం వలన ఈ థియరీ అనేది ఏమైంది? స్టార్ట్ అయింది. ఈ సిద్ధాంతాలు బయటకు వచ్చాయి. సో క్రీస్తు రాకడకు ముందు జరగాల్సిన ఎన్ని విషయాలు ఉన్నాయి? 7 ఉన్నాయి. ఈ 7 అయిన తర్వాత అప్పుడు ఎవరు వస్తారు? యేసుక్రీస్తు వారు వస్తారు. ఓకే, సో ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అదేంటంటే ఒక స్పష్టమైన వాక్యముతో అస్పష్టమైన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి తప్ప, అస్పష్టమైన వాక్యాన్ని బేస్ చేసుకొని స్పష్టమైన వాక్యాన్ని ఎప్పుడు కొట్టకూడదు. మీకు అర్థమైంది కదండి నేను చెప్పింది. సో క్రీస్తు వచ్చిన తరువాత మొత్తం ఏమవుతుంది? అట్ ఏ ఫ్లిక్ అయిపోద్ది. ఇంకొక మాట, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలీదు. ఓకే, సో ఇప్పుడు క్రీస్తు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలీదు అని అన్నప్పుడు, ఇప్పుడు ఇన్ని యుద్ధాలు జరుగుతాయి. ఓకే, ఒక దాని తర్వాత ఒకటి రావాలి
అని స్పష్టమైన వాక్యాన్ని కొట్టేసి అస్పష్టమైన వాక్యంగా ఉన్న ఈ 20వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని ఈ సిద్ధాంతాన్ని ఏం చేశారన్నమాట, మొదలుపెట్టారు. ఓకే, సో వీ కెన్ ఎస్టాబ్లిష్ విత్ క్లియర్ స్టేట్మెంట్స్ ఆఫ్ పాల్ కానీ, పీటర్ కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, జాన్ కానీ, వీళ్ళు క్రీస్తుని గురించి, ఆయన రాకడ గురించి వాళ్ళు చెప్పారు చాలా స్పష్టంగా. పత్రికల్లో చెప్పారు, ప్రకటన గ్రంథంలో కూడా చెప్పారు. సో ఇప్పుడు దీన్ని మనం అంటే లిటరల్గా తీసుకునే మీనింగ్ని బట్టే ఏం జరిగిందంటే ఈ సిద్ధాంతం అంతా బయటకు వచ్చింది. ఓకే, సో మనం నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాం, టైం చెప్పు. సో క్రీస్తు తిరిగి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇది క్రీస్తు రాకడానికి ముందేమో ఏమి అవ్వాలా, క్రీస్తు వచ్చిన తర్వాత ఏమవ్వాలి అంటే ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది, అంత్యక్రీస్తు యొక్క సైన్యానికి, తూర్పు దేశపు రాజుల సైన్యానికి యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధంలో ఇప్పుడు ఆ యుద్ధాన్ని ముగించి ఇప్పుడు క్రీస్తు వీరిపైన విజయం సాధిస్తాడన్నమాట. ఓకే, అదే రాకడ తర్వాత జరిగేది, క్రీస్తు విజయం. వీళ్ళ మీద దీనికి సపోర్టింగ్ రెఫరెన్స్ ఏం చేశారు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 21. క్రీస్తు తన మహిమతో తిరిగి వచ్చి ఈ అర్మగిద్దోను యుద్ధాన్ని ముగిస్తాడు. అది వారు చెప్పే సిద్ధాంతం. ఈ అర్మగిద్దోను యుద్ధాన్ని ముగిస్తాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఇద్దరిని ఓడించి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు అన్నమాట. ఓకే, అదే. సో ఈ అర్మగిద్దోను యుద్ధాన్ని పలికి క్రీస్తు తన రాజ్యాన్ని స్థిరపరచడమే క్రీస్తు రాజ్యం. అరాజ్య పాలన అంటే రాజ్యం ఎప్పటి నుంచి మొదలవుతుందన్నమాట, ఇది జరిగిన తర్వాత. అది అంటే మనం క్రీస్తు యేసుప్రభు చెప్పారు ఏంటంటే, రాజ్యం ఎక్కడో లేదు, రాజ్యం ఎక్కడ ఉంది, మీ మధ్య ఉన్నది అనే స్పష్టమైన వాక్యాన్ని విడిచి లిటరల్ మీనింగ్ 1000 సంవత్సరాలు మీరు ఏం చేస్తారు, 1000 సంవత్సరాలు క్రీస్తుతో పాటు పరిపాలన చేస్తారు అనే లిటరల్ మీనింగ్ తీసుకొచ్చి పెట్టారన్నమాట. ఆల్రెడీ జరిగిపోయిన దాన్నే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఏం చేస్తున్నారంటే చెప్తున్నారు. ఓకే, సో ఈ విషయం మనకు అర్థం కావాలి. ఈ బ్రాకెట్లో రాసుకోవాలా, రాజ్య స్థాపన. ఇప్పుడు దేవుని రాజ్యం ఎప్పటి నుంచి మొదలైందనమాట, ఈ ప్రీమిలీనియలిజంని నమ్మేవారు దేవుని రాజ్యం ఎప్పటి నుంచి మొదలైందని చెప్తారన్నమాట. అంటే ఈ విజయం తర్వాతే దేవుని రాజ్యం స్టార్ట్ అయింది. సో 1000 సంవత్సరాల పరిపాలన, క్రీస్తు పరిపాలన అప్పటి నుంచి మొదలవుద్ది అన్నమాట. 2 ఇదే 1000 ఏండ్ల ఇదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుంచి 6. దీనికి ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా తీసుకొస్తారు. 20వ అధ్యాయం 4 నుంచి 6, యెషయా గ్రంథం 11 6 నుంచి 9. ఇప్పుడు మన టాపిక్ ఏదన్నమాట అయితే ఇక్కడ ఉన్నాం మనం. ఓకే, సో ఇప్పుడు ఇది చెప్పాలంటే ఇవన్నీ మనం చూడాలి, మనం వల్ల అవుతాం. ఓకే, సో అందుకే జస్ట్ స్కిమాటిక్ అవుట్లైన్ మాత్రం మనం ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి, 1000 ఏళ్ల పరిపాలన ముగింపు వచ్చే టైంకి సాతాను విడుదల పొందుకుంటాడు. మరియు అంతిమ ఓటమి. ప్రకటన 20వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. ఆ తర్వాత ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ అన్నమాట, అంతిమ తీర్పు. ప్రకటన గ్రంథం 20 11 నుంచి 12. నెక్స్ట్ 5 తెలుసు కదా, ఇక నిత్యత్వం.
కొత్త ఆకాశము కొత్త భూమి. ప్రకటన 21:1-4 వచ్చిన ఇదండి. ఓకే, సో ప్రీ మిలీనియనిజంని నమ్మేవారు ఇది నమ్ముతారు. ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేశారు? కొట్టుకుంటున్నారు. ఓకే, దీన్ని యుద్ధాన్ని ముగించి క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించాడు. అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 1000 ఏళ్ళు పరిపాలన చేసే ఎండింగ్కి ఇంకొక శత్రువు రావాలి కదా. ఆ శత్రువు ఎవరన్నమాట? అప్పుడు ఆడు విడిపింపబడ్డాడు. విడిపింపబడి క్రైస్తవులు అనేక మందిని మార్చేస్తాడని, అప్పుడు అనేక మంది దారి తొలగిపోతారని, ఆ తర్వాత క్రీస్తే సాతానుకి అంతిమ ఓటమిని ఇస్తాడని, ఓకే, అప్పుడు న్యాయ తీర్పు అందరికీ జరిగిస్తాడని, ఆ తర్వాత ఎందరైతే నీతిమంతులు ఉన్నారో వారికి నిత్యత్వాన్ని ఇస్తాడనేదే ఈ 1000 ఏండ్ల సిద్ధాంతాన్ని నమ్మేవారి యొక్క సూత్రం. అదే. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం జస్ట్ అవుట్లైన్గా రాసుకున్నాం కదా, ఇది మనం చూద్దాం. ఓకేనండి, సో ఇక్కడికి వెళ్దాం. ఎక్కడికి? ప్రకటన 20వ అధ్యాయం. అయితే మనం ఒక ముందు మాట్లాడుకోవాలి. దీనికి వెళ్ళాలంటే ఈయన ఏం చేయాలి? ఖచ్చితంగా రాజ్యాన్ని స్థాపించాడా అనేది మనకి తెలియాలి. అయితే మనందరికీ తెలుసు, ఇక్కడ కూర్చుని మనందరికీ తెలుసు, ద చర్చ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ కింగ్డమ్. ఇదొకటి. రెండోది, ద చర్చ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ద కింగ్డమ్ అనేది మనకు తెలుసు. ఓకే, అంటే దేవుని రాజ్యం అయినా అంటే ఈ వ్యాస్ట్ అంటే హ్యూమన్ హిస్టరీ కంటే ముందు నుంచి ఆయన యుగాలు దేవుడై ఉన్నాడనే ఒక మాటను ఆలోచించి ఇటు పాత నిబంధనలో కొత్త నిబంధనలో అలాగే తరువాత కూడా ఇదేమో ప్రీ మిలీనియనిస్ట్ నమ్మేవారు. వాళ్ళ దగ్గరికి వచ్చినా సరే, ఎవరి దగ్గరికి వచ్చినా సరే, రాజ్యం అనే ఆ పెద్ద టాపిక్ను ఒకవేళ ఆలోచిస్తే పాత నిబంధనలో ఎదురు చూశారు దేనికోసం? రాజ్య స్థాపన కోసం. ఇప్పుడు అదే రాజ్యం కోసం సంఘం కూడా వేచి ఉండాలి అని చెప్తారన్నమాట. ఓకే, కానీ వాస్తవానికి సంఘం ఏమైంది? ఆ రాజ్యమై ఉంది అది. సో సంఘమే ఆయన రాజ్యం. ఆ రాజ్యం కోసమే ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును ఇప్పుడు వీళ్ళు దేనికి దాన్ని లింకప్ పెట్టారన్నమాట. ఏ రాజుల కాలం అంటే ఎవరు? ఇటు క్రీస్తు, అంత్యక్రీస్తు తన రాజ్యము, అలాగే అర్మగెద్దోను యుద్ధం అన్నమాట. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడేం చేస్తాడని? రాజ్యం స్థాపిస్తాడని వాళ్ళ వాదన. ఓకే, ఇట్ డజంట్ మేక్ సెన్స్. అందుకే ఒక బుక్ రాశారు. ఆ బుక్ని ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. మీకు WVBS తెలుసు కదండి, దాన్ని ఆ వెబ్సైట్కి దానికి ఒక స్టోర్ ఉంటుంది. ఓకే, ఆ స్టోర్లో నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఆ WVBS స్టోర్లో దాన్ని ఏమన్నారంటే వాళ్ళు దాని హెడ్డింగ్ అలా పెట్టారు, మిలీనియల్ మేనియా అన్నారు అన్నమాట. అంటే మేనియా అంటే పిచ్చి అని అర్థం. ఓకే, సో దట్ వాజ్ మ్యాడ్నెస్ అని పిలిచారు వాళ్ళు. ఇక్కడ ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. ఆ రాజుల కాలంలో అంటే ఏ రాజులు? స్పష్టంగా చెప్పేశాడు 4 రాజ్యాలు రాబోతున్నాయి. 4వ రాజ్యం టైమింగ్లోని చేతి సహాయం లేని రాయి వచ్చి ఆకాశము నుంచి పడి మహాభూతలం అంతా సర్వభూతలం అంతా మహారాజ్యంగా అది స్థిరపరచబడుతుంది అని చెప్పేశాడు. సో రాజ్యం ఎప్పుడు వస్తుందో చెప్పేశాడు. కానీ వీళ్ళేం చెప్తారంటే రాజ్యం ఇంకా రాబోతుంది, ఇంకా దానికోసం ఎదురు చూడాలి అంటారు. ఇక్కడ వాళ్ళు చెప్పే మరో వాదన ఏంటంటే రాజ్యము స్థాపించడానికి క్రీస్తు వచ్చాడు ఫస్ట్ కమింగ్లో. కానీ క్రీస్తు ఏం చేశారు? వీళ్ళు చంపేశారు కదా. సో క్రీస్తు మరణించాడు. యూదుల దగ్గరికి వెళ్ళి ఆయన బోధ చేసినా సరే వాళ్ళెవరూ నమ్మలేదు, వారెవరూ దాన్ని అంగీకరించలేదు. సో టెంపరీగా కొద్ది కాలం సమయానికి, కొంతకాలానికి రాజ్యం ఇంకా స్థాపింపబడడానికి ప్రత్యామ్నాయంగా సంఘాన్ని స్థాపించాడు అని చెప్తారన్నమాట. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. చర్చ్ ఈజ్ నాట్ ఎన్ ఆల్టర్నేటివ్ టు ద కింగ్డమ్.
ఇది మూడవ స్టేట్మెంట్ అన్నమాట మనం నమ్మేది. ఓకే, సో అంటే మనం నమ్మేది అని అంటే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. అది ఇక్కడ ఇంకొక మాట మనం కూడా గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ 1000 సంవత్సరాలు అనేది లిటరల్ మీనింగ్ అసలు కానే కాదు. అసలు అక్షరార్థంగా దాన్ని తీసుకొని కాంటెక్స్ట్లో అది రాయబడలేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా ఎలా చెప్పబడింది? ఫిగరేటివ్ లాంగ్వేజ్ కదండి. ఇక్కడ మీరు చూడండి, పత్రికలు తీసుకున్నాం అనుకోండి, అక్కడ బుల్లెట్లో పడతాయి ఒక్కొక్కటి స్టేట్మెంట్స్. ఓకే, అంటే అతను అనుభవిస్తున్నవి రాశారు, తెలియని సంగతులను వాళ్ళు మర్మంగా ఉన్న వాటిని వాళ్ళు బోధించారు, సంఘాన్ని స్థిరపరచడానికి అవసరమైనవన్నీ చెప్పారు. అయితే ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ఏంటంటే అక్కడున్న విశ్వాసులు ఆందోళనలు, అసలు ఇది నిజమేనా? మేము నమ్మిన ఈ సిద్ధాంతం, ఈ క్రీస్తు నిజమేనా? ఇది అంత బూటకంలాగా ఉందే, మాకు చూస్తుంటే ఏంటి మహాశ్రమలు, మేము దేని కొరకు నిరీక్షిస్తున్నాం, అసలు పరలోకం ఉందా లేదా అనే సందేహాలు ఉండినప్పుడు అప్పుడు వారిని ఓదార్చడానికి, వాళ్ళని బలపరచడానికి, మీ విశ్వాసం నిజం అని చెప్పడానికి ఈ ప్రకటన గ్రంథం రాశారు. మొత్తం ఫిగరేటివ్ లాంగ్వేజ్లో రాశారు. ఓకే, అంటే ప్రొబాబ్లీ మనం ఇప్పుడు చదివితే మనకు అర్థం కాదు, కానీ వాళ్ళకి చదివితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకనంటే కంప్లీట్గా వాళ్ళ టైమింగ్కి అర్థమయ్యేలాగా రాశాడు ఆయన, వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళ టైమింగ్కి. ఎందుకంటే బబులోనుకి సంబంధించిన ఆ ఏదైతే అపోకలిప్టిక్ లాంగ్వేజ్ ఉందో అక్కడి 70 సంవత్సరాలు దాటి వచ్చిన తర్వాత అదే లాంగ్వేజ్ని వాళ్ళు దాన్ని నేర్చుకున్నారు, దాన్ని ఫాలో అయ్యారు. కాబట్టి అదే అపోకలిప్టిక్ లాంగ్వేజ్ని వాళ్ళు వాడారు అనుకోండి, ఇటు రోమన్స్కి ఆ లాంగ్వేజ్ కూర్చున్న పూర్తి అవగాహన ఉండదు. సో కోడ్స్ ద్వారా, నెంబర్ల ద్వారా, సైన్స్ ద్వారా ఆయన విషయాలన్నిటినీ బయలుపరిచాడు. అలాగా రాజ్యము అది ఎప్పుడు నిలిచే ఉంటుంది. ఎన్ని యుగాలు మారినా, లేకపోతే ఎన్ని రాజ్యాలు మారినా, ఎంతమంది చక్రవర్తులు మారినా రాజ్యం మాత్రం ఏమవుతుంది? శాశ్వతంగా నిలబడుతుంది. స్థాపించబడిన రాజ్యమే కలకాలం ఉంటుంది, అదే అని చెప్పాడు. కానీ వీళ్ళేమంటారంటే ఇది ముందుగా జరిగిందని చెప్పలేదు, భవిష్యత్తులో జరగబోతుందని చెప్పాడు అని చెప్పారన్నమాట. ఓకే, మనం ఒకవేళ ప్రకటన చదివితే ఇట్స్ ఎ సిరీస్ అన్నమాట. అయిపోయిన హిస్టరీనే ఆయన చెప్పుకుంటూ వస్తాడు. 7 అంటే 7 విధాలుగా అయిపోయిన సంగతినే చెప్తాడు. 7 విధాలుగా దేవుని మీద, ఆయన సంఘం మీద ఎవరైతే వ్యతిరేక భావంతో ఉన్నారో వారికి నేను తీర్పు తీరుస్తానని చెప్పడానికి 7 సిరీస్లు అన్నమాట. ఒక సబ్జెక్టే, సందేశం ఒకటే, కానీ అనేక ప్యాటర్న్స్లో ఆ సత్యాన్ని బయలుపరుస్తాడు అన్నమాట. సంఘానికి ఎంత హింసైనా రానివ్వండి, సంఘానికి ఎన్ని కష్టాలైనా రానివ్వండి, కానీ ఆయన సింహాసనం మీద ఏమై ఉన్నాడంటే ఆసీనుడై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. అది రాబోతుంది ఏంటి? రాకడ. ఓకే, రాకడ వస్తుంది. ఆ రాకడలో ఖచ్చితంగా ఆయన తీర్పు తీర్చవలసింది ఆయన జరిగిస్తాడు. ఇక్కడ సంఘానికి ఏంటి ఓదార్పు దానివల్ల అంటే ఆయన చెప్తాడమ్మా, మీరు పడిన మీ శ్రమ, మీరు పడిన మీ బాధ, మీ కష్టం ఏది వృధా కాదు. ఓకే, మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును నేను ఏం చేస్తాను? తుడుస్తాను. నాథా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చక ఎందు అని వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళు మూలికల్ని ఆయన నెరవేరుస్తాడన్నమాట. సో తీర్పు అనే కాన్సెప్ట్ని 7 విధాలుగా ఆయన చెప్పుకుంటూ వస్తాడన్నమాట. ఒకే సిరీస్, సందేశం ఒకటే, కానీ 7 పద్ధతుల్లో దాన్ని చెప్పాడు. వీళ్ళేమనుకున్నారంటే ఫస్ట్ పద్ధతిని చూసి క్రోనోలాజికల్ ఆర్డర్ అనుకున్నారు, రెండో పద్ధతిని చూసి ఇదొక క్రోనోలాజికల్ ఆర్డర్ అనుకున్నారు. అంటే దీని తర్వాత ఇది జరగాలి, 2 అయిపోయిన తర్వాత 3వది జరగాలి, 3వది అయిపోయిన తర్వాత 4వది జరగాలి. సో ప్రకటన గ్రంథాన్ని క్రోనోలాజికల్ ఆర్డర్ని బేస్ చేసుకొని రాయలే. దేన్ని బేస్ చేసుకొని రాశాడంటే ఆదరణ ఇవ్వడానికి, వాళ్ళని ఓదార్చడానికి, వారికి నిరీక్షణ కలిగజేయడానికి రాశాడు. సో ఈ సత్యం ముందుగా 20 అధ్యాయం చదవకముందు మనకు అర్థమైపోతే అప్పుడు ప్రకటన 20 అధ్యాయం మనకు సులువుగా అర్థమవుతుంది. ఓకే, యూ కెనాట్ టేక్ 1000 years యాజ్ అ లిటరల్ మీనింగ్. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఒకసారి చదువుదాం. అంటే గ్లాన్స్ చదవండి, మనకి టైం లేదు. ఓకే సరే, నేను కొన్ని త్వరగా చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. ఓకే, 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీని ముగింపు అయినంత వరకు
ఏమేమి జరుగుతాయి అనే సందేశాన్ని వారు నమ్ముతారో చెప్తాను. ఓకే, ఒకటి ఇక్కడ జరిగే మొదటి సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రపంచం అంతటినీ ఆయన చేతిలోకి వచ్చి రాజ్యాన్ని స్థాపించినప్పుడు, 1000 ఏళ్ళు పరిపాలిస్తున్నప్పుడు అందులో జరిగిన మొదటి సంగతి ఏంటంటే, యెరూషలేముని రాజకీయంగా మతపరమైనటువంటి రాజధానిగా మారుస్తాడు అన్నమాట. ఇది మొదటిది. యెరూషలేముని రాజకీయంగా మరియు మతపరమైన రాజధానిగా మారుస్తాడు యెరూషలేముని. రెండోది తమిళ అయితే చెప్పండి. రెండోది ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా సంవత్సరానికి ఒకసారి, ఓకే, యూదులు ఎలా వెళ్ళేవారు యెరూషలేం దగ్గరికి, అలాగా ఖచ్చితంగా యాన్యువల్ పిలిగ్రిమేజ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎక్కడికి? యెరూషలేం దగ్గరికి ఆయన చూడడానికి ఖచ్చితంగా రావాలి, ఆ రాజు దగ్గరికి. ఓకే, ఇది రెండోది. అంతే, తయారు చేసింది. ఇది ఆ సపోర్టింగ్ రెఫరెన్సెస్ ఏమి లేవండి, వాళ్ళు తయారు చేసినవి అది. ఇక నెక్స్ట్, ఏదైతే అర్మగెద్దోను యుద్ధంలో నాశనం అయిపోయిందో దాన్ని రీబిల్డ్ చేస్తారన్నమాట. ఓకే, అంటే మరి యుద్ధం జరిగితే ఏమైంది? నష్టం జరిగింది కదా. సో ఈ నష్టాన్ని అంతటినీ మరలా తిరిగి పునర్నిర్మిస్తారు ఇక్కడ. నెక్స్ట్, ఇక ఈయన రాజ్యము, ఈయనకున్నటువంటి సైన్యము తప్ప మరొక ఏ సైన్యము ఉండదు. అది ఈయన సైన్యం తప్ప, ఎవరిది? క్రీస్తు సైన్యం తప్ప మరి ఇక ఏ సైన్యము పని చేయదు, ఉండదు, ఎక్సిస్టెన్స్లో ఉండదన్నమాట. ఎందుకు అంటే ఆల్రెడీ అర్మగెద్దోను యుద్ధాన్ని క్రీస్తు ఏం చేశాడు? జయించేశాడు. కాబట్టి ఈజ్ ద అల్టిమేట్ కింగ్, ఆయన ఒకడే రాజు. కాబట్టి ఇక ఏ రాజ్యాలు కానీ రాజులు కానీ ఉండరు, అసలు సైన్యాలు ఇతరవేమీ ఉండవు. అప్పుడేమవుతుందంటే ఈ 1000 ఏళ్ల పరిపాలనలోనే ఎప్పుడూ లేనంత సమాధానం ఉంటుంది. భూమి అంతా ఏమై ఉంటుంది? సమాధానం నింపబడి ఉంటుంది. నెక్స్ట్, కరువులు ఉండవు, భూకంపాలు ఉండవు, ఓకే, మరణాలు ఉండవు. తర్వాత ఎక్కువ శాశ్వత కాలం మనుషులందరూ జీవిస్తారన్నమాట. వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఫ్రెండ్లీ అయిపోతాయి, మీట్ ఈటింగ్ యానిమల్స్గా ఉండవు. సో అంటే ఈ జంతువుల యొక్క మైండ్ సెట్ కూడా ఏమవుతుంది? మారిపోతుంది. ఎందుకు అని అంటే సో ఆ రెస్టోరేషన్ని క్రీస్తు తెచ్చి 1000 సంవత్సరాల్లో ఇస్తున్నాడు కాబట్టి. సో ఇటు మనుషుల్ని మార్చేస్తాడు, అటు ప్రకృతిని కూడా మార్చేస్తాడు. తర్వాత ఇక అక్కడి నుంచి డాక్టర్స్తో కానీ డెంటిస్టులతో కానీ హాస్పిటల్తో కానీ ఎలాంటి పని ఉండదు. తర్వాత ఒక వ్యక్తి ఖచ్చితంగా 1000 సంవత్సరాలు తక్కువ జీవించడం అన్నమాట. అంతే కదా, మరి ఎన్ని సంవత్సరాలు? 1000 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాడు, అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ముగింపు, కరెక్ట్గా ఈ 1000 సంవత్సరాల యొక్క ముగింపు వచ్చేటప్పటికి ఎవరు విడిపింపబడతారు? సాతాను వస్తాడు. సాతాను అనేక మందిని చెరపట్టబడతారు. సాతాను యొక్క తంత్రాలకు వాళ్ళందరూ లొంగిపోతారు. క్రీస్తు నుండి ఆయన సమాధానమైనటువంటి ఆ యొక్క రాజ్యం నుండి, క్షేమం నుంచి, ఆశీర్వాదం నుంచి వాళ్ళు ఏమవుతారు? తొలగిపోతారు. తొలగిపోయి సాతానుని అనుసరిస్తారు. ఇది జరిగిన తరువాత అప్పుడు సాతాను ఎప్పుడైతే ఈ క్రీస్తు రాజ్యాన్ని అటాక్ చేశాడో అప్పుడు క్రీస్తు సైన్యం మరలా వీళ్ళ మీద ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. అప్పుడు ఆ యుద్ధం అంతం ముగిస్తుంది అన్నమాట. ఓకే, అది. సో క్రీస్తు తన రాజ్యంతో సాతాన్ని కూడా ముగించేసి అప్పుడు మరి ఎవ్వరు ఎక్సిస్టెన్స్లోనే ఉండరు అన్నమాట. ఇటు లోక రాజ్యాలు ఉండవు, ఇటు సాతాను ఉండడు ఎదురు తిరగడానికి. సో కాబట్టి ఎవ్వరు శత్రువు అనేవాడు లేనప్పుడు క్రీస్తు దాన్ని జయించి అప్పుడు ఏం చేస్తాడు? అంతిమ తీర్పు తీర్చి ఎవరైతే ఉన్నారో నీతిగా వాళ్ళకి నిత్య జీవాన్ని ఇస్తారు. ఇదే 1000 ఏళ్ళ పరిపాలనలో చెప్పే విషయాలు. ఓకే, సో ఈ టెక్స్ట్, ఈ 20 అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఇప్పుడు బ్రదర్ చదివిన ఈ వచనాల్ని ఈ విధంగా
చెప్పారు. దెన్ యూ రీడ్ ఇట్, వీటిలో ఏదైనా కనబడింది ఒక్కటైనా. అందుకే ఇది కాల్డ్ ఇట్ అంటే స్కాలర్స్ దాన్ని ఏమని పిలిచారంటే ఇది పిచ్చి అన్నారు అన్నమాట. ఓకే, సో నథింగ్ మేక్స్ సెన్స్. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీళ్ళు దీనికి తీసుకురావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని ప్రాఫెసీస్ ఉన్నాయి, న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉన్నాయి ప్రాఫెసీస్ ఉన్నాయి. చూడండి, రెండో రాకడ గురించిన ప్రాఫెసీస్ కూడా ఎక్కడ ఉన్నాయి? క్రీస్తు రెండో రాకడ గురించి కూడా ఉన్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో. దానియేలు 12వ అధ్యాయం చదివినా, లేకపోతే యోవేలు 3వ అధ్యాయం చదివినా అక్కడ మనకు కనబడతాయి రెండో రాకడ గురించి. అంటే ఇక్కడ రెండవ రాకడ కోసం, రెండవ రాకడ ఇక్కడ ఉన్న సంగతులే ఇక్కడ ఇంకా నెరవేర్పు జరగలేదు, ఇక్కడ జరుగుతాయి అన్నమాట. అంతే కదా. సో వీళ్ళు ఏం నమ్ముతున్నారంటే అన్నీ నెరవేర్పు జరగలేదు, కొన్ని మాత్రం ఇక్కడ నెరవేర్పు జరిగాయి, మిగిలినవన్నీ ఎక్కడ నెరవేర్పు జరగాలి? అది. సో అన్నీ వెనకాల తోసేస్తారన్నమాట. ఇది ఇంకా జరగలే కదా, ఇది ఎప్పుడు జరగాలి? అయితే రాకడ తర్వాత. ఇది జరగలేదు కదా, అయితే ఇది ఎప్పుడు జరగాలి? అది కూడా ముగింపుకి. ఇది జరగలేదు, ఇది ఎప్పుడు అంటే అన్ని ముగింపుకి అనమాట. ఇక్కడ ఏదైతే నెరవేర్పు కనబడలేదో అవన్నీ అక్కడ ఫార్వర్డ్ చేశారు, రెండవ రాకడకు తోస్తారు అన్నమాట. అలా అన్ని చివరికి తోసేసినప్పుడే వచ్చిన ఈ సిద్ధాంతం అది. ఓకే, ఇప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో రెండో రాకడ గూర్చినటువంటి ప్రవచనాలు ఉండినప్పటికీ, సంఘాన్ని గూర్చినటువంటి ప్రవచనాలు ఉండినప్పటికీ, ఈ రాజ్యము అనే ఈ సబ్జెక్ట్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మాత్రం ఒకటి మనకు అర్థం కావాలి, నిబంధన అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదండి? నిబంధన. హౌ గాడ్ ఈజ్ అప్రోచింగ్ మ్యాన్ కైండ్. మీరు ఇక్కడ గమనించండి, పుస్తకం అంటే ఈ 66 పుస్తకాలు ఏ ఉద్దేశంతో రాయబడిందో ఒక్క ఉద్దేశం కూడా ఇందులో కనబడదు. వీళ్ళు చెప్పిన టీచింగ్లో మేజర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఎక్కడైనా కనబడుతుందా? వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తారు. ఎక్కడి నుంచి? యుద్ధాన్ని ముగించి క్రీస్తు విజయం సాధించాడు కదా, అక్కడి నుంచే అసలైన విమోచన అని చెప్తారన్నమాట. ఎందుకంటే సంఘము ప్రత్యామ్నాయం దేనికి? రాజ్యానికి అని నమ్ముతారు కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రవచనాలు నెరవేర్పు జరగలేనివన్నీ ఎక్కడికి తోస్తారు? ఇక్కడికి తోస్తారు కదా, అందులోకి రాజ్యాన్ని కూడా నెట్టేశారు. అది. సో రాజ్యమే సంఘం. ఓకే, మనకి మొత్తం పత్రికలు మొదటి నుంచి మనకు కనిపించేది అదే. ఎదురు చూశారు ఆ రాజ్య స్థాపన ఎప్పుడా అని. దేవదూత వచ్చి మరియకు చెప్పింది. మరి వెంటనే అద్భుతమైన కీర్తన అక్కడ కనబడుతుంది. సో ఇక్కడ ఈ 20వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివినప్పుడు భూమి మీద క్రీస్తు రాజ్యం చేయబోతున్నాడు అన్నట్టు ఒక్క దగ్గర వచనం కనిపించింది. ఓకే, అక్కడ మనం చదివినప్పుడు పునరుత్థానం గురించి కూడా మాట్లాడతాడు. ఎక్కడ? 20వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనం. పునరుత్థానం అనే సబ్జెక్ట్ కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. 1 కొరింథీ పత్రిక 15లో ఏం చెప్పాడో అది స్పష్టమైనది. ఇప్పుడు అస్పష్టంగా ఎక్కడుంది? రెవల్యూషన్లో ఉంది. సో ఈ స్పష్టమైన ఈ వాక్యాన్ని వదిలేసి అస్పష్టమైన వాక్యంతో దీన్ని కాంట్రడిక్ట్ చేస్తారన్నమాట. ఇది ఎక్కడ అది వెనకాతలకే. ఇవన్నీ ఎప్పుడు ఆ 1000 ఏళ్ళలోకి తోస్తారన్నమాట. అది ఓకే కాదు. క్రీస్తు అంటాడు రాజ్యం ఎక్కడో లేదు, రాజ్యం ఎక్కడ ఉంది? ఇంకోటి ఉంటుంది, అదే 20వ అధ్యాయం. మనల్ని ఎలా చేశాడట? రాజ్యముగా యాజకులుగా మార్చాడు. ఆల్రెడీ మనం రాజ్యంగా ప్రభు మనల్ని చేసేసాడు. అనేకమైన వచనాలు ఉన్నాయి. మాదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అవునండి, ఆయన మనల్ని తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేశాడు. సో 1 కొరింథీ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఇలా ఎన్ని చూసినా సరే రాజ్యం అనే ఈ టెక్స్ట్ ఈ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు రాజ్యమే సంఘం, అది మనకి ఖచ్చితమైన స్పష్టత ఇచ్చేశాడు. ఇక్కడ చూడండి, గ్రేస్ అనేది కృప అనేది మరి ఎప్పుడు చూపించాడు అంటే ఇప్పుడు మీకు అర్థం ఉంది కదా. పరిశుద్ధాత్మ పొందుకొని
పరిశుద్ధాత్మ యొక్క ఆయన యొక్క ఉనికిని మనం పొందుకొని బాప్తిస్మంలో ఆయనతో మనం సహవాసం చేయడం, ఆయనలో జీవించడం, ఆయన ద్వారా మనం రూపాంతరం పొందడం, ఇవన్నీ ఇక్కడ కనబడతాయి న్యూ టెస్ట్మెంట్లో. ఇలాంటిది ఏదైనా ఒక్కటైనా ఇక్కడ ఉన్నదా అంటే ఒకటి కనిపించదు. ఓకే, సో మనం చూసినప్పుడు ఏదైతే సంఘానికి ప్రత్యామ్నాయంగా సంఘం ఉందో రాజ్యానికి, వాటన్నిటిని ఇంక్లూడ్ చేసేసారు సంఘం వరకు. పత్రికలు కూడా ఇక్కడ వరకే. మొత్తం అసలైన జరగాల్సిన విషయాలన్నీ ఎక్కడ జరుగుతాయి అంటున్నారన్నమాట, 1000 ఏళ్ళ పరిపాలనలోనే జరుగుతాయి అని చెప్పారు. ఓకే, డజంట్ మేక్ సెన్స్. ఒక్కటి కూడా ప్రవచనానికి వ్యతిరేకంగా ఉంటుంది, ఆయన కృపకు వ్యతిరేకంగా ఉంటుంది, పునరుత్థానానికి వ్యతిరేకంగా ఉంటుంది, మానవ చరిత్రకే వ్యతిరేకంగా ఉంటుంది. కంప్లీట్గా ఆన్ అండ్ హోల్ చివరికి వచ్చేటప్పటికి ఈ 1000 ఏళ్ళ పరిపాలన అనేది రాజ్యంలో ఎవరైతే సంఘం స్థాపించబడిన తర్వాత ఆ సంఘం యొక్క ఉనికి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు అన్నమాట. అది ఇట్స్ ఆఫ్ 1000 కదా, ఇది 10 క్యూబ్ అంతే కదా, 10 క్యూబ్. ఇట్స్ నాట్ స్క్వేర్ బట్ ఇట్స్ క్యూబ్. అంటే సంఘము 10 × 10 × 10 ఇట్ మేక్స్ 1000 ఇయర్స్ కదా. ఇప్పుడు ఈ 1000 అనేది ఏంటంటే పరిపూర్ణతకు, సంపూర్ణతకు, శాశ్వత తత్వానికి నిదర్శనంగా చెప్పడం జరిగింది తప్ప లిటరల్ మీనింగ్ తీసుకోవడానికి మాత్రము కాదు. ఓకే, సో ఇది టైం అయిపోయింది. ఓకే, నేను చెప్పగలిగింది ఏదో నేను చెప్పాను, చాలా తక్కువ. ఓకే, జస్ట్ వాట్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ ఐ గేవ్ దిస్. ఓకేనండి, ఇంకా దీనికి మించిన సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటుంది. సో ఉన్నవారు దయచేసి మీరు మాతో షేర్ చేసుకోండి. నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ అయితే నేను అదే చెప్పాను కదండి. సో WVBS యొక్క స్టోర్లో మిలీనియల్ మేనియా అనే బుక్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ గాట్ ఇట్. ఆ బుక్లో చాలా అద్భుతంగా అన్నీ చెప్పాడు, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ప్రకృతి వైపరీత్యాల కోసం అంటే మేజర్గా 24th చాప్టర్ గురించి చెప్తారు, తర్వాత ప్రకటన గ్రంథం గురించి చెప్తారు. సో దట్ వాజ్ వెరీ ఎక్సలెంట్ బుక్. 100 పేజెసే ఉంటుంది, కానీ ఇన్ డీటెయిల్డ్గా అతని స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఇచ్చాడు. దట్ విల్ బీ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ అస్. ఈ డాక్ట్రిన్ని మనం ఎందుకు నమ్మకూడదు అంటే అగెనిస్ట్గా ఉంది. దేనికంటే రాజ్యానికి. అది సో అందుకే మనం నమ్మం. రాజ్యమే సంఘమై ఉన్నదని మనం నమ్ముతాం. క్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికే వచ్చాడని మనం నమ్ముతాం. కాబట్టి 1000 ఏళ్ళ పరిపాలన మనం ఏం చేయం, మనం ఆల్రెడీ పరిపాలనలో ఉన్నాం. వీఆర్ అండర్, ఈజ్ అవర్ లార్డ్. ఆయన మన రాజు, ఆయన మన ప్రభు. మనం అది నమ్ముతాం కాబట్టి మనం ఈ సిద్ధాంతాన్ని ఏం చేయం, నమ్మం. అది ఓకే. సో వీ డూ హ్యావ్ ఎ సాలిడ్ గ్రౌండెడ్ స్క్రిప్చర్స్. ఏంటంటే ఇది ఏది వాక్యంలో లేదు అని మనం చెప్పడానికి. ఓకే, మనం నమ్ముతున్న రాజ్యమే సంఘం అని చెప్పడానికి మొత్తం బైబిలే మనకి ఆధారమై ఉంది అని చెప్పచ్చు. ఇది కంప్లీట్గా హ్యూమన్ పెర్స్పెక్టివ్ నుంచి ఒకటి చెప్తే ఇంకొకటి ఇక్కడ చెప్పాడు. సో ఆన్ అండ్ ఆల్ తీసుకొచ్చి సిద్ధాంతాన్ని ఇలాగా వారు స్ట్రక్చరైజ్ చేశారు అన్నమాట. 1800 1940 నుంచి 1800 సెంచరీలో కొంచెం చెప్పారు, 1940 నుంచి చాలా ఎక్కువగా దీని గురించి బోధించారు. అప్పటి నుంచే ఈ సిద్ధాంతాలు అనేది వెలుగులోనికి వచ్చేసాయి. ఓకే, సో చాలా ఓపికగా విన్నారు. మీ అందరికీ వందనాలు. ఈ సమయాన్ని మరలా తిరిగి సహోదరులకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదండి పునరుత్థానమా? అదే ఇగో ఇక్కడే ఆ పునరుత్థానం గురించే చెప్పలేదు. ఇప్పుడు 15వ అధ్యాయం ఉంది కదండి, ఆ 15వ అధ్యాయం ఏదైతే ఉందో దాని గురించే ఇంక్లూడ్ చేయలేదు. పునరుత్థానం నమ్ముతారు. అది ఎలాంటి పునరుత్థానం? అంతిమ ఇక్కడికి తీసుకెళ్ళిపోతారు వారు. అది 2 పునరుత్థానాలు ఉన్నాయి, 2 మరణాలు ఉంటాయి ఆ సబ్జెక్ట్లో. వాళ్ళ దగ్గర చాలా వెరైటీగా ఉంటుంది. ఓకే, సో ఇట్స్ నాట్ ఆఫ్ ఫుల్ ఆన్ క్లారిటీ. మెన్షన్ చేస్తారు నాకు నచ్చినట్టు. అదేనండి, నేనేమంటున్నానంటే ఒక ఆయనేమో ఇక్కడ మెన్షన్ చేస్తాడు, ఇంకొక ఆయనేమో ఇక్కడ మెన్షన్ చేస్తాడు, ఇంకొక ఆయనేమో ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఉంటాయి. అది నేను అనేది అదే
ఇది హ్యూమన్ పెర్స్పెక్టివ్లో ఒకడేమో ఇక్కడ చెప్తాడు, ఎక్కడ క్రీస్తు రాకడ ముందు ఎర్మగిద్దోని యుద్ధం ఎండింగ్లో అంటాడు. ఇంకొకరేమో క్రీస్తు రాజ్య స్థాపన జరిగింది కదా అక్కడ చెప్తారు. ఇంకొంతమంది అంతిమ తీర్పులో చెప్తారు. ఓకే, సో పర్సన్ బట్టి, అతని విజన్ బట్టి, అతని పర్స్పెక్టివ్ బట్టి డాక్ట్రిన్ ఏమైంది, చేంజ్ అయిపోయింది. అది ఓకే. సో చాలా ఓపిక విన్నారు. మీ అందరికీ వందనాలు. ఈ సమయాన్ని తిరిగి సహోదరులకు అప్పగిస్తాను. థ్యాంక్ యూ.